హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్త ఆవకాయ పచ్చడి సింపుల్గా 4-5 ఇంగ్రీడియంట్స్తోని ఎలా 1 ఇయర్ పాటు నిల్వ ఉండేటట్టు చూపిస్తున్నాను. ఇది మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి, మా అమ్మ చేతులతో చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మామిడికాయలు వచ్చేసి బాగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టినాక అవి ఎండినాక వాటర్ ఏమీ ఉండకూడదు, అవి జీడంతా ఉండేటట్టు ముక్కలు కోసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలుగా పీసెస్గా చేసుకోవటమే. పచ్చిగా ఉండాలి, పండిని మాత్రం తీసుకోకూడదంట మామిడికాయలు. ఇలా లోపల ఉన్న టెంకే అవి పోకుండా కట్ చేసుకోవాలి. అవి ఉంటే మామిడికాయ పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఆవాలు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పొడిలాగా చేసుకోవాలి. ఇది బాగా టేస్ట్ వస్తుంది మామిడికాయ పచ్చడి. ఇది ప్రతి ఒక్కళ్ళు వేస్తారు కదా, అన్ని పచ్చళ్ళలో కూడా వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఇలా కొలుచుకుంటున్నారు. ఇవి ఎన్ని చెమ్ములు అవుతాయో దాన్ని బట్టి చూసి మనం ఉప్పు పోస్తాము. ఇవి వచ్చేసి ముక్కలన్నీ మేము వచ్చేసి కొంచెం పెద్ద సైజే కట్ చేసాం, మీకు ఎలానో అలా కట్ చేసుకోండి. వీటికి తడి ఏమీ తగలకూడదు. ఇవి వచ్చేసి 4 అయినాయి. 4 వచ్చేసి 1 కిలో ఉన్నట్టు. వీటికి అన్నీ ఒక్కొక్క మళ్ళీ అదే చెమ్ముతో ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం నూనె అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మేము కారం వేస్తున్నాం. కారం వచ్చేసి ఇది బయట పొడి పట్టించిన కారం, మీకు ఏ కారం అవైలబిలిటీ ఉంటే ఆ కారం. ఇది వచ్చేసి ఒక ఫుల్ చెమ్ము నిండా పోసేస్తున్నాము. ఇవి కారం వచ్చేసి మీకు స్పైసీ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. కొలతల ప్రకారం కాబట్టి కరెక్ట్ మనం కొలతలు వేసుకున్న దాన్ని బట్టి వేస్తున్నాం. సాల్ట్ కూడా వచ్చేసి సేమ్ వేసుకోవడమే. సాల్ట్ కొంచెం తగ్గిస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు బీపీలు షుగర్లు వస్తున్నాయి కాబట్టి. ఇలా కొలత వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతు పొడి వేసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాం. ఇది బాగా ముక్కలకు పట్టించేసి 3-4 డేస్ ఇలానే వదిలేసి నెక్స్ట్ అన్నంలో తింటే మామిడికాయ పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది, నెయ్యి వేసుకొని. అలా నెక్స్ట్ వచ్చేసి శనగ నూనె పోసాం. వేరుశనగ నూనె పోస్తే పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుందంట. వేరుశనగ నూనె పోస్తే కాగబెట్టకుండా పచ్చిదే పోసారు. కొంతమంది కాగబెట్టి కూడా వస్తారు కదా. మా అమ్మ స్టైల్ వచ్చేసి ఇలా ఉంది. మామిడికాయ పచ్చడి సింపుల్గానే ఉంది, కానీ ఇది కుదరటమే కష్టం. ఇలా ముక్కలు అన్నీ కోసుకొని ఇదిగో వేరుశనగ నూనె కిలో పోసేసాము. ఈ పచ్చడికి కిలో ప్యాకెట్ మొత్తం పట్టేసింది. చూడండి, ఆయిల్ వేసేకే బాగుంది పచ్చడి వచ్చేసి. ఇలా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పచ్చడి వచ్చేసి 3-4 డేస్ ఇలానే వదిలేయాలి. అది తర్వాత మనం బౌల్లో అలా పెట్టుకోవటమే. ఇంకా సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేసుకుంటారా మామిడికాయ పచ్చడి? కొంచెం డిఫరెంట్గాను కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.